మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ పై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 26 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలుస్తుంది. రద్దీ రోడ్డుపై కారు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితురాలికి సాయం చేయాల్సిన సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా కలకలం రేపుతున్నాయి. ప్రమాదం తర్వాత స్థానికులు అడ్డుకుని ప్రశ్నించడంతో పరిస్థితి మారినట్లు తెలుస్తుంది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించాలని స్థానికులు పట్టుబట్టిన తర్వాతే చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై ఉండాల్సిన బాధ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన వారైనా, సామాన్య కుటుంబాలకు చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమే. హోదా, పలుకుబడి కారణంగా ఎవరైనా ప్రత్యేక మినహాయింపు లభిస్తే ప్రజల్లో చట్టంపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో రాజకీయ కుటుంబాలకు చెందిన యువతలో కూడా రోడ్డు భద్రతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ముందుగా బాధితుడి ప్రాణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ తర్వాతే చట్టపరమైన చర్యలు, ఇతర విషయాలు. ఈ కేసులో బయటకు వచ్చిన వీడియోలు, ఆరోపణల ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. నిందితుడు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకునేలా దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలని పలువురు కోరుతున్నారు. రోడ్డుపై ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని జీవితాంతం విషాదంలోకి నెట్టవచ్చన్న విషయం ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది.